నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. మనం చేస్తున్న నక్షత్రాల సిరీస్కి అయితే మంచి ఆదరణ వస్తుందమ్మా. సో అందులో భాగంగా మనం వచ్చేసి ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉన్నాం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు, ముఖ్యంగా వీళ్ళు ఏ రంగంలో అయితే రాణిస్తారు, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలియజేస్తారా? తప్పకుండానా. జ్యేష్ఠ నక్షత్రం అనగానే మనకి ఆ నక్షత్రం ఉండే అధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు. తర్వాత ఆ నక్షత్రం ఉండేది వృశ్చిక రాశిలో ఉంటుంది. సో దానికి అధిపతి కుజుడు. సో బుధ కుజుల యొక్క అనుగ్రహం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో ఒక ఎమోషన్తో వీళ్ళు లాక్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు మనం ఏదైనా అడగాలి అంటే ఒక ఎమోషన్తో అడగాలి, అప్పుడే వాళ్ళు మనకి చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు చేయరు. వాళ్ళ మాటల్లో సర్కాజం కొంచెం ఉంటుంది, వాళ్ళు చేసే పనుల్లో కొంచెం సర్కాజం కనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్. అంటే ఏదైనా మనం కొంచెం బాధ్యతగా ప్రేమగా అడిగినా వాళ్ళు దాన్ని సర్కాజంగా మాట్లాడినప్పటికీ కూడా ఆ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేసి సరే వాళ్ళు అడిగేది చేద్దామని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళు లాక్ చేయడం కష్టం అవుతుంది. అదర్వైజ్ వీళ్ళు మంచి వాళ్ళే. అయితే జ్యేష్ఠ నక్షత్రంలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండే లక్షణాలు ఏంటంటే, అమ్మాయిల విషయం వచ్చినప్పటికీ చాలా బుద్ధిమంతులు, సర్కాజం అనేది ఉండదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంట్లో అన్ని విషయాలు తెలుసుకొని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా పనిచేయడంలోని, వాళ్ళు మాట్లాడే విధానంలోనే అన్నిట్లో మార్పులు కనిపిస్తాయి అమ్మాయిల విషయంలో. కాకపోతే జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిలకి పెళ్లి చేసుకోవాలంటే మనకున్న అది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటిని చాలా చక్కగా దిద్దుతారు. ఏ విషయమైనా కొంచెం సమయస్ఫూర్తిగా ఆలోచించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా పడితే మాయలో పడిపోవడం, లేదా ఏదేమైనా పడితే ఆ దేవుని పూజించడం, ఎవరేం చెప్తే అది వినేసి అది చేసేయడం అనేది ఈ లక్షణాలు ఉండవు వీళ్ళ దగ్గర. కొంచెం ప్రాక్టికల్గా ఏదైతే ఆచారం వ్యవహారం మనకు తెలుస్తుంది కదా, అవును, కొంత ఆచారం ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో చెప్పేసి ఏదో వినేసి చేసేయకూడదు అని చెప్పి ఒక భయం అయితే వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళ భయం ఒక బాధ్యతతో వాళ్ళ దాన్ని తీసుకోరు. కానీ అది ఆర్గెన్సీ కాదు. నేను చేయను అనడానికి అది వేరే వేరే ఉద్దేశం కాదు. వాళ్ళకి ఏంటంటే భయం ఉంటుంది. ఏమో ఒకదానికి ఒకటి చేస్తే రేపు ఏదైనా తేడా వస్తుందేమో, ఎందుకు మనకి ఇప్పుడు దాకా ప్రశాంతంగా జరిగే కుటుంబంలో ఏదో ఒకటి చేసి ఎందుకు పాడు చేయడం మనం అనే లక్షణం ఉంటుంది అమ్మాయిల విషయంలో. ఇక అబ్బాయిల విషయం వచ్చినప్పటికీ చాలామంది చదువు చాలా తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ మనకి ఎంత తక్కువ ఉంటుందంటే డిగ్రీ లెవెల్ దాకా చాలా కష్టమే ఈ రోజుల్లో వాళ్ళకి. అంటే పూర్వ రోజుల్లో వాళ్ళకి కాస్త మెట్రికులేషన్ అంటే 10th వరకు బాగా చదివే వాళ్ళు అంతవరకు. ఇప్పుడైతే డిగ్రీ అది ఈజీగా ఉంది వాళ్ళకి, డిగ్రీ వరకు చేయగలుగుతారేమో. అయితే ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంటుంది, చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా వర్క్స్ చేయడంలో వీళ్ళు ముందుంటారు. అన్ని రంగాల్లోనూ వీళ్ళు కొంచెం నిష్ణాతులుగా పనిచేస్తుంటారు. ఒక కెమెరా ఫీల్డ్ తీసుకోండి, తర్వాత ఒక సాఫ్ట్వేర్ రంగంలో వర్క్స్ తీసుకోండి, చేసేస్తారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయలేని పని వీళ్ళు చేసేస్తారు. కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. అంటే టెక్నికల్గా తెలియట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ దాన్ని ప్రాక్టికల్గా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆ పర్సెంటేజ్ మార్క్స్ అవి రావన్నమాట. సో ఏ పనైనా చేసే సామర్థ్యత ఉన్నప్పటికీ కూడా ఆ టెక్నికల్గా వీళ్ళు ఉండలేకపోవడం వల్ల ప్రాబ్లమ్. ఇప్పుడు సర్టిఫికేట్ కావాలి కదా దానికి, ఆ సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు గుర్తింపు అనేది రాకుండా పోతుంది. అది ఒక జ్యేష్ఠ నక్షత్రం అబ్బాయి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర వర్క్ చేశారు అనుకోండి, ఆర్థోపెడిక్ చేసిన సర్జరీ అంతా అబ్బాయి కంటే అతనికంటే ఇతనే బాగా చేసేస్తారు. కానీ సర్టిఫికేషను అతనికి ఉంది, ఇతనికి లేదు. కానీ ఇతను డాక్టర్ అన్నాం కదా, కానీ వాళ్ళకంటే వీళ్ళు బాగా చేస్తారు అంతే. అంటే ప్రతి ఒక్క పనిలో ఆ నైపుణ్యం చూపిస్తారు అన్నమాట. అదే తొందరగా నేర్చుకుంటారు, నేర్పులో తొందరగా నేర్చుకుంటారు. ఒక చదువు ఒకటే మైండ్కి ఎక్కదు వీళ్ళకి. చదువు ఎక్కాలి అంటే మనం కొంచెం జాతకంలో లగ్నాలు బలం బాగుండడం వాళ్ళే చదువుతారు బాగా. చదవలేదని కాదు, చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. చదవకుండా ఉన్న వాళ్ళు, చదువుకోకుండా ఆ టైం అంతా వేస్ట్ చేసేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఈ నక్షత్రంలో. అంటే కాలేజ్ ఫ్రెండ్స్, చిన్న జీవితం, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, రేపు ఏం చదువు తెలియదు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇలాంటి కబుర్లన్నీ చెప్తుంటారు. అదే మనం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే సందడి ఏదో కబుర్లు చెప్తూ నవ్విస్తుంటారు. ఇంట్లో అందరితో కబుర్లు చెప్పి సరే వాళ్ళ లైఫ్ ఏమైందని చూసుకుంటే వాళ్ళ లైఫ్లో ఏముండదు. వాళ్ళ లైఫ్లో ప్రాక్టికల్గా చూసుకుంటే ఇప్పుడు చూస్తే కెరియర్, ప్రొఫెషన్, ఏం చేస్తున్నాం, ఏం సంపాదిస్తున్నాం అంటారు, అవి జీరో. ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే వీళ్ళు సూపర్. అది సో చాలా మంది మనకి మూవీస్లో కామెడీ యాక్టర్స్ కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళే. అంటే కామెడీని పండించాలంటే కూడా ఈ నక్షత్రం ఉంటేనే వాళ్ళ కామెడీ ఎదుటి వాళ్ళతో నవ్వించగలుగుతారు, లేదా ఆ సిచ్యువేషన్స్ రాస్తారు. ఇప్పుడు రైటర్గా వాళ్ళకి పేరు రాకపోయినా రైటర్కి అసిస్టెంట్గా ఉంటారు కదా, అవును, వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. కానీ రైటర్గా వీళ్ళు రావాలంటే మళ్ళీ వీళ్ళు జాతకం బాగుండాలి. కానీ రైటర్కి అందించే ప్రతి ఒక్క అక్షరాలు వీళ్ళు అందిస్తారు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు కానీ ముందుగా గుర్తింపు రాదు. ఎందుకు వస్తుంది? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ కంపెనీలో ఏదైతే చేయాలి వర్క్,
కంప్యూటర్ సరే పనిచేయలేదంటే ఈ అబ్బాయి చేసేస్తాడు. ఓకే. కానీ ఎవరు చేశారు అంటే ఆ అబ్బాయి పేరు చెప్పరు, ఈ అబ్బాయి పేరు చెప్పరు. అవును. సో ఏదైనా శాలరీ హైక్ రావాలంటే వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి రాదు. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలో వాళ్ళకి బుర్ర కొట్టుకుంటుంటే వీళ్ళు ఈజీగా ఐడియా ఇచ్చేస్తారు. అదే. కానీ ఆ ఐడియా ఇస్తే ఉపయోగం ఏముంది, వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. శబాష్ అని ఒక కాఫీయో ఒక జ్యూస్ ఇప్పిస్తారు వాళ్ళు, అంతే. కానీ వర్క్ అది వాళ్ళకే వస్తుందా? అలా గుర్తింపు లేని జీవితం ఏదైనా ఉందంటే అది జ్యేష్ఠ. అయ్యో. అంటే జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా వీళ్ళు ఆ కష్టాన్ని బయట పెట్టరు. ఓకే. కష్టాలు మనసులో ఉంచేసుకొని నవ్వును మాత్రం బయట ప్రదర్శిస్తూ వాళ్ళు నవ్వుతూ ఎదుటి వాళ్ళు నవ్విస్తూ ఉంటారు. ఓకే. అంటే అలా సాఫీగా సాగిపోతుంది అంతే, జీవితాన్ని సాఫీగా సాగదీసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. అంటే ఏ రంగంలో వీళ్ళు పోనీ సూట్ అవుతారమ్మా అలా అనుకుంటే? మార్కెటింగ్ రంగాలు, మార్కెటింగ్. ఓకే. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు మాట్లాడడంలో మిస్మరైజ్ చేయగలుగుతారు ఎదుటి వాళ్ళని. అమ్మ వీళ్ళ ఓకే వీళ్ళ లైఫ్ అయితే ఇంత బాగుండదు అన్నారు పెద్దగా చెప్పుకోదగ్గగా. అలాంటప్పుడు పరిహారాలు కానీ ఏమైనా వారు పర్సనల్ చార్ట్ చూపించుకుని ఏమైనా చేయించుకున్నారు అనుకో అప్పుడు మారుద్దంటారా? ఖచ్చితంగా వినరు కదా. అంతే. వినరు. వినరు. ఓకే. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం కానీ పరిహారాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తే వచ్చేస్తాను చెప్పడం కానీ ఇవన్నీ అంత తొందరగా ఈజీగా నమ్మరు. ఓకే. అది కూడా ఉంటుందా? అది కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రేపటి నుంచి నా నెక్స్ట్ మంత్ నా శాలరీ అని పెంచేస్తాడు, నా జాతకం చూపిస్తుంది మాత్రం నా నెక్స్ట్ మంత్ నా శాలరీ పెంచేస్తుందా, లేకపోతే నాకు డాక్టర్ పోస్ట్ కావాలి ఇప్పిస్తుందా అని అడుగుతారు ఇంట్లో పేరెంట్స్ని. అప్పుడు ఆన్సర్స్ లేవు కదా. సో ఇలాంటి సమాధానాలు ఇలాంటి మాట్లాడే వాళ్ళే. కానీ వీళ్ళు భయస్తులు, వీళ్ళకి నచ్చినప్పుడు వీళ్ళు చేస్తారు. వాళ్ళు నచ్చింది వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తారు. కొంతమంది 90% పీపుల్ అయితే ఇలాగే ఉంటారు నాన్న. దేవుణ్ణి నమ్మరు, జాతకాన్ని నమ్మరు, తర్వాత గురువుల్ని నమ్మరు. ఓకే. చెప్పింది చేయాలని రూల్ ఏదో లేదు వాళ్ళకి, నమ్మరు. ఆడవాళ్ళేనంతే మగవాళ్ళేనంతే. సో ఆడవాళ్ళ విషయంలో కొంచెం వాళ్ళు బయటపడరు. వాళ్ళు ఏదైతే సిద్ధాంతం అత్తగారిని చెప్తే చేసేద్దాం, అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మాయిని చెప్తే చేద్దాం, అమ్మాయిలు అంతవరకు. అబ్బాయిల విషయంలో మాత్రం ఇలా ఉంటారు. ఎక్కడో 10% పర్టికులర్గా పట్టించుకొని పాటించి చేసేవాళ్ళు. అది కూడా జాతకంలో యోగమే. వాళ్ళు పాటిస్తున్నారు అంటే అది యోగం ఉంది కనుక పాటిస్తారు, యోగంలో అయితే పాటించరు. సో వీళ్ళు బాగుంటుందా లైఫ్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా బాగుంటే ఆటోమేటిక్గా జాతకంలో యోగాలు బాగున్నప్పుడు బ్రహ్మాండంగా అంద తారాస్థాయికి చేరుతారు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇందులో యాక్టర్స్ కూడా ఉన్నారు, కామెడియన్స్ ఉన్నారు, తర్వాత కెమెరా మ్యాన్స్ ఉన్నారు, తర్వాత టెక్నికల్ ఫీల్డ్లో అన్ని రంగాలు ఉన్నారు వీళ్ళు. అయితే వాళ్ళు టెక్నికల్గా గుర్తింపు పడ్డారు అంటే వాళ్ళ జాతకం అదృష్టం ఉంది అని అర్థం. గుర్తింపు రాలేదండి మేము ఇలాగే వెనక బ్యాక్ అండ్ సింగర్స్ ఉంటారు చూడు, బ్యాక్ అండ్ సింగర్స్ వాళ్ళు అంతా కోరస్ మొత్తం వాళ్ళంతా అన్ని అందించి పాడితే సింగర్ వచ్చి పాడుతుంది కదా, అలా వీళ్ళు ఉండిపోయారు అంటే వాళ్ళ అదృష్టం లేనట్టు అర్థం. ఓకే. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా కొంచెం కేర్ తీసుకుని చూపించాలి, పరిహారం వీళ్ళతో చేపించాలి. అది కొంచెం వాళ్ళకి టాస్క్, ఎందుకంటే వీళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయరు. అదే ఎమోషన్గా అడిగితే చేస్తారు. నా కోసం చేయవా, నా కోసం పెట్టవా అని అంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ కోసమో వాళ్ళ నాన్న కోసమో భార్య కోసమో పిల్లల కోసమో ఖచ్చితంగా చేస్తారు. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? హెల్త్ కొంచెం చాలా వీక్ ఉంటుంది అన్న. ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి అన్ని సడన్గా జరుగుతాయి. ఒక క్యాన్సర్ కానీ, ఒక హార్ట్ అటాక్ కానీ, లేకపోతే ఒక ఏదైనా ప్రాబ్లం కానీ ఉంటే అది సడన్గా జరుగుతుంది. కేర్ఫుల్ చాలా అవసరం. సో ఇన్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి వీళ్ళవి, ఫుడ్ విషయంలో కానీ తర్వాత బయట తిరిగే విషయాల్లో అన్నీ కూడా. ఇప్పుడు అందరూ 9 o'clockకి తింటే వీళ్ళు 12 o'clock తింటారు. అది వీళ్ళకి చాలా డేంజర్, ఎఫెక్ట్ అవుతుంది. అందరూ నైట్ టైము లేచి ఉండకుండా పగలంతా పని చేసుకుంటారు, వీళ్ళు నైట్ అంతా వర్క్ చేసి పగల పడుకుంటుంటారు. అది కూడా వీళ్ళకి రివర్స్లో ఉంటారు. కొంతవరకు వీళ్ళకి అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఏ దైవారాధన చేసుకోవాలంటారు? విష్ణు సహస్రనామాన్ని, విష్ణుదేవుని ఎక్కువ పూజించాలి, స్థితి కారకుడు. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా ఒక గుర్తింపు రావాలి, ఆ స్థితి బాగుండాలి అంటే చాలా ఉండాలి. చాలా మంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అప్పులు ఉంటాయి, అది వచ్చే శాలరీ కంటే అప్పులు చేసేది ఎక్కువ ఉంటాయి, ఈఎంఐస్ ఎక్కువ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటారు. వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది కదా, ఆటోమేటిక్గా ఆకర్షితం అయిపోతుంటారు. క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి. వీటి నుంచి బయటపడాలంటే వీళ్ళు కొంచెం ఆరాధన, విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటే, అలాంటివి చేసేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు అంటే డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టేస్తారు, అలా నీళ్ళలా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.